స్తోత్రం కూడుచున్నది వందనాలు. నా యొక్క ప్రేయర్ సాక్ష్యం ఏంటంటే ఈ గడిచిన సంవత్సరం అంతా దేవుడు తన బతుల రెక్కకి కాచి కాపాడిండు. ఏంటంటే అసలు చావ బతుకుల నుంచి కాపాడు మా ఫ్యామిలీని. ఏంటంటే మా పెద్దక్క అని మేము దేవుడు నమ్ముకున్నాం. పెద్దక్కని హిందూస్కి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. కానీ అందులో ఆ బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ కాలు వంకలు ఉన్న డాక్టర్లు తీసేయాలో బిడ్డలని చెప్పిండ్రు. అయినప్పటికీ దేవా ఇదంతా నీ నిమిత్తమైతే ఆ బిడ్డను బతికించు, లేకుంటే నీ దగ్గర తీసుకెళ్లి బిడ్డ అనుకున్నాము. చాలా అంటే చాలా ప్రార్థన చేసినాం. ఏదైనా నీ చిత్తానుసారంగా వాడుకో బిడ్డ అనుకున్నాము. అయితే చాలా అంటే అందరూ అన్నారు ఆపరేషన్ చేసేయండి ఆ బిడ్డను, ఎందుకు కాలు వంకలతో బిడ్డ మనకెందుకు అని. అయినా ఏది కూడా ఏమనుకోకుండా చింతించకుండా బయట వారి మాటలు బయటకే వదిలేసినాం. దేవుడి పైన నమ్మకం పెట్టి ఉన్నాము. ఆ బిడ్డ పుట్టిన తర్వాత 4 kgs తోని ఎలాంటి ఏం కొంచెం లెగ్ క్రాస్ లేకుండా మంచిగా పుట్టిండు హెల్తీగా. దేవుడికి వందనాలు. కేవలం అందరు చేసిన ప్రేయర్ వల్ల మాత్రమే ఆ బిడ్డ మంచిగా పుట్టిండు. మళ్ళీ ఏంటంటే నాకు నవంబర్కి 1 year అయిపోతుంది. నాకు మెనింజైటిస్ వచ్చింది బ్రెయిన్ స్వెల్లింగ్ వచ్చి నేను కోమా స్టేజ్ వెళ్ళిపోయిన. డాక్టర్స్ 1 hour అయితే నువ్వు చనిపోతావు అని చెప్పే స్టేజ్ లో ఉన్నా నేను. కేవలం దేవుడు నా పైన కృప వల్లనే నేను ఎంత బతికి ఉన్నా. 1 hour లో చనిపోయే ప్రాణాన్ని నన్ను బతికించిండు దేవుడు. కేవలం మనం చేసే ప్రేయరు దేవుని చిత్తం వల్లనే నేను మాత్రం బతికి ఉన్నా. నేను స్పిరిచువల్ ఎదురని మా అక్క వాళ్ళు హిందూస్ కాబట్టి వాళ్ళ దేవుడి దగ్గర కోసం వాడుకోవాలని ఇంత చిన్న సాక్ష్యం దేవుడు దీన్ని ఆశ్రయించున్నాక.